15 రోజుల్లో హైదరాబాద్ లో వరుస పండగల సందడికి తెరలేవనుంది. జూలై 1 నుంచి నెల రోజుల పాటు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. అదే నెలలో బోనాల ఉత్సవాలు కూడా రానున్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు వినాయక చవితి వేడుకలు మొదలు కానున్నాయి. ఈ ఉత్సవాలకు జనం భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో భద్రతా ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు సీఎం కేసీఆర్. పోలీస్ బందోబస్తుపై డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిలతో చర్చించారు. భాగ్యనగరం ప్రశాంతంగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు కేసీఆర్. పాత బస్తీతో పాటు కీలకమైన ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రంజాన్, బోనాల పండుగల ఏర్పాట్లపై చర్చించేందుకు ఇవాళ మధ్యాహ్నం మంత్రులు, నగర ఎమ్మెల్యేలు, మేయర్, ఎంపీలతో సమావేశం కానున్నారు. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని తెలంగాణ వాదులు ఎప్పటి నుంచో కోరుతూ వస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం విధి విధానాలపై అఖిలపక్ష భేటీలో చర్చించనున్నారు కేసీఆర్. సాయంత్రం 6 గంటలకు అసెంబ్లీ సి బ్లాక్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఫ్లోర్ లీడర్ల సమావేశం జరగనుంది. ఉన్నత విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఫీజు రియంబర్స్మెంట్ అమలుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపచేస్తామని సర్కార్ భావిస్తోంది. ఇందుకు అవసరమైన సాంకేతిక కసరత్తు, ప్రాథమిక సమాచార సేకరణ అంశాలపై ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించనున్నారు సీఎం. ఇప్పటికే 2 సార్లు సమీక్ష నిర్వహించిన అధికారులు ఫీజు రియంబర్స్మెంట్ కింద 2014-15లో 2500 కోట్ల భారం ప్రభుత్వంపై పడనున్నట్టు నివేదిక సమర్పించారు. దీనిపై అఖిలపక్షంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు సీఎం.